హాయ్. నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. యాంగ్జైటీ డిజార్డర్స్. సో, డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్‌గా యాంగ్జైటీ వస్తుందనమాట. సో, అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? ఫియర్ అంటే ఏంటి? యాంగ్జైటీని ఒక డిసీజ్ కింద చూపియాలి, ఒక డిజార్డర్ కింద చూపియాలంటే ఎన్ని రకాలుంటుంది? సో, సీ జనరల్‌గా పబ్లిక్ ఏంటంటే ప్రతి ఒక్కటి యాంగ్జైటీ, డిప్రెషన్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. అట్లా గాకుండా సో, మన యాంగ్జైటీ గాని, మన ఫియర్ గాని ఎలా ఉంది? దాన్ని ఎలా క్లాసిఫై జేయాలి? మనము చాలా సింపుల్ వర్డ్స్‌లో ఈరోజు తెలుసుకుందాం. సో, యాంగ్జైటీ డిజార్డర్స్ మనం ఏదన్నా ఒక డిజార్డర్ తీసుకున్నప్పుడు అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నప్పుడు మనం ఏం జేస్తామంటే, దానికొక బేసిస్ ఉండాలి. ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది చెప్పకూడదనమాట. మనకొక క్రైటీరియా ఉండాలి. ఒక అథెంటిసిటీ ఉండాలి. ఆ అథెంటిసిటీ ఇచ్చేదే మనము DSM-5 అంటామనమాట. డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యుయల్ 5. సో, ఇదేంటంటే సైకలాజికల్ డిజార్డర్‌ని డయాగ్నోస్ చేయాలంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతిని ఇచ్చేదే మనకు DSM-5 అంటామనమాట. సో, ఈ DSM-5 అనేది ఒక బుక్ అనుకోండి, లేకపోతే డయాగ్నోస్టిక్ మాన్యువల్ అనుకోండి ఎవరు చేశారంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వీళ్ళొక లీడింగ్ సైకియాట్రి అంటే సైకాలజిస్ట్‌లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ అమెరికాలో ఫార్మ్ అయ్యారనమాట. సో, ఈ అసోసియేషన్‌లో ఎవరుంటారు? సైకాలజీ ప్రాక్టీస్ జేసేవాళ్ళు. అంటే డాక్టర్స్ ఉంటారు. అదేవిధంగా సైకాలజీ పైన రీసెర్చ్ జేసేవాళ్ళుంటారు. అదేవిధంగా అకాడమీషియన్స్ అంటే సైకాలజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేసేవాళ్ళు, టీచ్ జేసేవాళ్ళు వీళ్ళందరూ ఈ అసోసియేషన్‌లో ఉంటారనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ. సో, వీళ్ళు లేటెస్ట్‌గా రిలీజ్ జేసిందేంటంటే DSM-5 అంటాము. ఈ DSM-5 మనకు 2013లో రిలీజ్ అయింది. దీని లేటెస్ట్ వర్షన్ DSM-5 టీఆర్ అంటామనమాట. అది 2022లో రిలీజ్ అయింది. సో, ఇక్కడ ఏముంటుందంటే 2 ఒకటి మనం డిసీజ్‌ని క్లాసిఫై జేయాలి. సైకలాజికల్ డిజార్డర్స్‌ని క్లాసిఫై జేయాలి. అదే విధంగా డయాగ్నోస్ చేయాలి. ఈ సింప్టమ్స్ ఉంటే ఈ డిసీజ్ అంటాము. లేకపోతే ఈ డయాగ్నోసిస్ అంటాము. అది ఈ బుక్‌లో మనకు క్లియర్‌గా ఉంటుందనమాట. ఈ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అనేది 2013లో రిలీజ్ చేసిందనమాట. సో, దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ సెక్షన్ 2 ఈ బుక్‌లో మనకు సెక్షన్ 2లో డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ అని ఉంటాయి. ఎస్పెషల్లీ మనము సెక్షన్ 2లో ఉన్న డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్‌ని చూసి మనము ఈరోజు యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి ఎలా క్లాసిఫై చేశారు? ఎన్ని రకాల యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నాయనేది మనము చూద్దాం. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ అనేది DSM-5లో మనకు సెక్షన్ 2లో వస్తాయి. డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ కిందకొస్తాయి. అదేవిధంగా గ్రూప్ 5 మనము సెక్షన్ 2ని డిఫరెంట్ గ్రూప్స్ చేశారనమాట. ఈ గ్రూప్స్ ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ డిజార్డర్స్ కలిసి ఒక గ్రూప్. అంటే రిలేటెడ్ డిజార్డర్స్ కలిసి ఒక గ్రూప్. దాంట్లో గ్రూప్ 5 ఉంటుందనమాట. ఈ గ్రూప్ 5లో యాంగ్జైటీ డిజార్డర్స్ అనొస్తాయి. సో, ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ కింద డిఫరెంట్ డిజార్డర్స్ ఉన్నాయి. మనం క్లియర్‌గా చూద్దాం. దాంట్లో కంటే ఎళ్ళేకి ముందు అసలు మనకు యాంగ్జైటీ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఎక్సెసివ్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ అంటామనమాట. ఈ ఈ ఎక్సెసివ్ ఫియర్ ఎవరిలో అయితే ఎక్సెసివ్‌గా భయం ఉంటుందో, లేకపోతే ఎక్సెసివ్‌గా అంటే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. యాంగ్జైటీ అంటే ఆందోళన అంటామనమాట. ఇది చెందే డిసీజెస్ అన్నీ మనకు యాంగ్జైటీ డిజార్డర్స్ కింద బెట్టారు. సో, అసలు మనకు ఫియర్ అంటే ఏంటి? యాంగ్జైటీ అంటే ఏంటి? ఫస్ట్ తెలియాలి మనం ఈ డిసీజెస్ అర్థం జేసుకోవాలంటే. ఫియర్ అంటే ఏంటంటే ఒక ఎమోషనల్ రెస్పాన్స్. సో, బేసిక్‌గా కొంతమంది 5 యూనివర్సల్ ఎమోషన్స్ అంటారు. కొంతమంది 7 యూనివర్సల్ ఎమోషన్స్ అంటారు. సో, దాంట్లో ఫస్ట్ ఎమోషన్ వచ్చి యాంగర్ అన్నమాట. సెకండ్ ఎమోషన్ వచ్చి ఫియర్. సో, ఎందుకు ఫియర్ వస్తుంది? మీకు నచ్చనిది లేకపోతే మీకు ఎన్వైర్న్‌మెంట్‌లో థ్రెట్ ఉంటే మీ బాడీ ఒక సైకలాజికల్ రియాక్షన్ ఇస్తుంది. ఆ సైకలాజికల్ రియాక్షన్‌ని ఫియర్ అంటామన్నమాట. ఈ ఫియర్ అంటే ఏంటి? మనిషి అనేవాడు ఒక సోషల్ యానిమల్. ఎప్పుడు గ్రూప్‌లో ఉంటాడు. ఎప్పుడైతే మీరు ఏదన్నా ఒక దాన్ని చూసి భయపడతారో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఫేస్‌ని అర్థం చేసుకొని, సో వీడు థ్రెట్‌లో ఉన్నాడు, వీడికి సపోర్ట్ చేయాలని మీకొచ్చి సపోర్ట్ చేస్తారనమాట. సో ఫియర్ అనేది ఒక సైకలాజికల్ ఎమోషన్ అన్నమాట. ఇది ఎందుకంటే కమ్యూనికేట్ చేస్తాయి. కమ్యూనికేట్ చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళొచ్చి మీకు హెల్ప్ చేస్తారనమాట. దాన్ని ఎమోషనల్ రెస్పాన్స్. సో ఫియర్ అంటే ఏంటంటే ఇమ్మీడియేట్ థ్రెట్. ఇప్పుడు మీకు థ్రెట్ ఏదన్నా ఉంటే సడెన్‌గా మీరేదన్నా ఒక పులిని జూసారు, లేకపోతే ఒక పర్సన్‌ని జూసారు, ఎవరన్నా మీరు చంపడానికొచ్చారు. మీరు ఇమ్మీడియేట్‌గా మీకు థ్రెట్ ఉంటే దాన్నేమంటామంటే ఫియర్ అంటామనమాట. అదే యాంగ్జైటీ అంటే ఏంటంటే ఫ్యూచర్‌లో నాకేదన్నా ఆపదొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు సంపాదియకపోతే ఫ్యూచర్‌లో నాకు ప్రాబ్లమొస్తది. నేనిప్పుడు పిల్లల్ని కనకపోతే నాకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమొస్తది. నేనిప్పుడు సరిగ్గా ఎక్సర్‌సైజ్ జేసి ఫుడ్ సరిగ్గా తినకపోతే నాకు ఫ్యూచర్‌లో డిసీజెస్ ఒస్తాయి. సో, ఇటువంటి ఫ్యూచర్ గురించి ఏదన్నా ఫియర్ ఉంటే దాన్ని మనం యాంగ్జైటీ అంటామనమాట. యాంగ్జైటీని మనము డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో డిఫరెంట్‌గా డిఫైన్ చేస్తాం. బట్ ఈ కాంటెక్స్ట్ యాంగ్జైటీ డిజార్డర్స్ కాంటెక్స్ట్‌లో ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి మనకేదన్నా భయం ఉంటే దాన్ని మనం యాంగ్జైటీ అంటామనమాట. నెక్స్ట్ మనం డిఫరెంట్ యాంగ్జైటీ డిజార్డర్స్ చూద్దాము. యాంగ్జైటీ డిజార్డర్స్ అనేది గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్.
దాంట్లో ఏమేమి డిజార్డర్స్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చి మనకు సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అంటామనమాట. ఇది ఇండివిడ్యువల్‌గా చూద్దాం. సెలెక్టివ్ మ్యూటిజం అంటాము. స్పెసిఫిక్ ఫోబియా అంటాము. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము. పానిక్ డిజార్డర్ అంటాము. పానిక్ అటాక్ స్పెసిఫైయర్ అంటాము. అగ్రోఫోబియా అంటాము. అదేవిధంగా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము. సబ్స్టెన్స్ ఆర్ మెడికేటెడ్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము. యాంగ్జైటీ డిజార్డర్ డ్యూ టు అదర్ మెడికల్ కండిషన్ అంటాము. అదర్ స్పెసిఫిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాము. అన్‌స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాము. సో, ఇవన్నీ యాంగ్జైటీకి సంబంధించిన డిజార్డర్స్ మనకు DSM-5లో ఉండేవి. సో, దీని గురించి సింపుల్‌గా చాలా వన్ వర్డ్‌లో జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టుగా యాంగ్జైటీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే యాంగ్జైటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, అది డిజార్డర్‌గా మనం చేస్తామా? సో, మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నీకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంది. నువ్వు యాంగ్జైటీకి మందులు తీసుకో అంటారనమాట. అలా కాదు. దీంట్లోకి వస్తే మాత్రమే మీరు ట్రీట్మెంట్ అవసరం. సో, దాంట్లో ఎన్ని రకాలుంటుంది? అలా ఎన్ని రకాలుగా మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చనేది హోమియోపతిలో క్లియర్‌గా చూద్దాం మనం. సో, ఫస్ట్ డిజార్డర్ వచ్చి సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్. సో, ఈ సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే మీకు ఎవరన్నా క్లోజ్‌గా ఉన్నారనుకోండి. సో, మదర్ గావచ్చు, ఫాదర్ గావచ్చు, లేకపోతే రొమాంటిక్ పార్ట్నర్ ఉండొచ్చు. ఎవరన్నా ఉన్నారని. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతారు. లేకపోతే కొడుకు గావచ్చు, కూతురు గావచ్చు, ఫ్రెండ్ గావచ్చు, ఎవరన్నా గానీ, ఎవరన్నా మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతారు అని మీకు ఫియర్ ఉంటే, ఫియర్ అబౌట్ ది ఫ్యూచర్ ఉంటే, దాన్నేమంటామంటే మనము సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ అంటామనమాట. సో, ఇది ఫస్ట్ యాంగ్జైటీ డిజార్డర్. నెక్స్ట్ ఏంటంటే సెలెక్టివ్ మ్యూటిజం. సెలెక్టివ్ మ్యూటిజం అంటే మీరు చాలామందిని చూసింటారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళలో గూడా ఉంటుంది. వాళ్ళొక స్టూడెంట్ అనుకోండి. స్టూడెంట్ అంటే క్లాస్ ముందు నిలబడి ఏదైనా ఒక ప్రెజెంటేషన్ జేయాలి. లేకపోతే ఒక స్పీచ్ ఇవ్వాలి. సో, అప్పుడు ఏమవుతుందంటే ఫియర్ వల్ల వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారనమాట. అంటే మ్యూట్ అయిపోతారు. మ్యూట్ అంటాం గదా! మాట్లాడలేకుండా అయిపోతారనమాట. వీళ్ళు మూగవాళ్ళంటే మూగవాళ్ళు గాదు. బట్ వేరే సిట్యుయేషన్స్‌లో చిన్న గ్రూప్ ఉంది నీకు లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళు బాగా మాట్లాడగలరనమాట. సో, ఏదైనా స్పెసిఫిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాట్లాడడానికి లేకపోతే ఏదన్నా పెర్ఫార్మ్ జేయడానికి, ఒక యాక్ట్ జేయడానికి సో, వీళ్ళేంటంటే మాట్లాడకుండా అయిపోతారనమాట. దాన్నేమంటామంటే మనము సెలెక్టివ్ మ్యూటిజం అంటామనమాట. ఆ తర్వాత స్పెసిఫిక్ ఫోబియా. స్పెసిఫిక్ ఫోబియా అంటే మనం చూస్తుంటాం కొంతమందికి కాక్రోచ్ అంటే భయముంటుంది. లేకపోతే ఒక యానిమల్ అంటే భయముంటుంది. ఏదన్నా ఒక స్పెసిఫిక్ వస్తువు వల్ల భయమొచ్చింది. సో, ఇదెందుకొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఏదన్నా కుక్క కరిచింది వీళ్ళని. సో, అప్పుడంటే ఆ కుక్క అంటే వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఒక కేస్ చూసాను. చిన్న బాబు వాడి పైన ఏమైందంటే వాళ్ళ అన్న టవల్ వేసేసి ఎళ్ళిపోయాడు ఎక్కడికో. సో, వీడు ఆ భయంతో ఇంకా తట్టుకోలేకపోయాడు. ఎవ్వరు ఇంకా టవల్ తీసుకొనొచ్చి వాడి మొహం పైనేసినా, లేకపోతే మొహంకేదైనా అడ్డం పెట్టినా పానిక్ అటాక్‌లోకి చాలా ఎక్సెసివ్ ఫియర్‌లోకెళ్తాడనమాట. సో, ఇవన్నీ స్పెసిఫిక్‌గా మనం ఫోబియాస్ అంటాం. జనరల్‌గా ఫోబియాస్ అంటే అనిమల్స్ గురించి ఫోబియా ఉంటుంది. లేకపోతే నేచురల్ ఎన్వైర్న్‌మెంట్. సో, కొంతమందికి లోయలు జూస్తే భయముంటుంది. కొండలు జూస్తే భయముంటుంది. వాటర్ జూస్తే భయముంటుంది. పెద్ద పెద్ద చెట్లు జూస్తే భయముంటుంది. చీకటిని జూస్తే భయముంటుంది. అవన్నీ నేచురల్ ఎన్వైర్న్‌మెంట్ కిందకొస్తాయి. చాలా మందికి కామన్‌గా ఉండేదంటే కొంతమంది బ్లడ్ జూస్తే చాలా భయపడతారు. సో, బ్లడ్ గాని, లేకపోతే ఇంజెక్షన్స్ గాని, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ జేస్తున్నా, ఏదన్నా అవసరమైంది వీళ్ళకి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ జేయాలి. ఆ టైంలో గూడా భయపడతారనమాట. లేకపోతే అదర్ మెడికల్ ఇంజ్యూరీస్ ఎవరన్నా ఇంజ్యూరీతో పడిపోయారనుకోండి, రోడ్ సైడ్ యాక్సిడెంట్‌లో పడిపోయారనుకో వీళ్ళకి చాలా భయముంటుంది. అదే విధంగా ఒక సిట్యుయేషన్ గాని ఏదన్నా సో, పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఒక పేషెంట్ వస్తాడనమాట నా దగ్గరికి. ఆయన ఒక చైనీస్ రెస్టారెంట్‌లో తింటున్నాడు. చైనీస్ రెస్టారెంట్‌లో తింటున్నాడు. అప్పుడు ఆయనకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందనమాట. అప్పటి నుంచి చైనీస్ రెస్టారెంట్స్ చూస్తే ఆయనకి చాలా భయమనమాట. సో, అలా స్పెసిఫిక్ సిట్యుయేషన్ ఇవే కాకుండా ఇంకా వేరేది ఏదన్నా కాక్రోచ్ అంటే భయము, ఎలక అంటే భయము ఇవన్నీ మనకు స్పెసిఫిక్ ఫోబియాస్ కిందకొస్తాయి. ఇది కూడా ఒక యాంగ్జైటీ డిజార్డర్ అనమాట. నెక్స్ట్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది చాలా కామన్‌గా ఉండే యాంగ్జైటీ డిజార్డర్. ఇదేంటంటే సోషల్ సిట్యుయేషన్స్ ఎట్లాంటిది మీరు ఎక్కడికన్నా పోవాలి, ఒక గ్రూప్ ముందు పెర్ఫార్మ్ చేయాలి. లేకపోతే ఎస్పెషల్లీ ఏమవుతుంది కొంతమందిలో అంటే ఎక్కడన్నా వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇమ్మీడియేట్‌గా మోషన్ పోవడము, లేకపోతే క్రౌడ్ ఉందనుకోండి క్రౌడ్‌లోకి పోవాలంటే భయపడ్డము. ఏదైనా స్పెసిఫిక్ సోషల్ సిట్యుయేషన్. సో, మీరొక టీచర్ మీరు క్లాస్‌కెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ టైంలో భయపడ్డము. స్పెసిఫిక్‌గా ఏంటంటే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది చూడండి. స్క్రూటినీ బై అదర్స్ అంటే ఎవరన్నా వీళ్ళని వాచ్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో వీళ్ళు కూర్చొని ఉంటారు. వీళ్ళకి టాయిలెట్ వస్తుంది. టాయిలెట్ వస్తే లేసి ఆ టాయిలెట్‌కెళ్ళాలన్నమాట. ఎళ్ళేటప్పుడు ఏంటి అందరూ చూస్తారు వీడిని. అరే! వీడు టాయిలెట్‌కెళ్తున్నాడు అనుకుంటారన్నమాట. లేకపోతే
ఏదన్నా ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు చెప్పాలి. ఎప్పుడైతే వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి యాంగ్జైటీ అనేది వస్తుందనమాట. సో, డిఫరెంట్ సోషల్ సిట్యుయేషన్‌లో ఎస్పెషల్లీ వేరే వాళ్ళు గమనించేటప్పుడు వీళ్ళకొచ్చే యాంగ్జైటీని మనం ఏమంటామంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము. చాలా మందిని మనము చూస్తుంటామన్నమాట. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఏంటి వీళ్ళకి కొంతమంది ఏదన్నా డౌట్ ఉందనుకోండి, అప్పటికప్పుడు లేసి ప్రొఫెసర్‌ని అడిగేస్తారనమాట. కొంతమంది ఏం జేస్తారు, ప్రొఫెసర్ ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరు లేనప్పుడు పోయి అడుగుతూ ఉంటారనమాట. ఇది ఎక్సెసివ్‌గా ఉంటే, సో, దీనివల్ల మీ లైఫ్ ఏమన్నా ఇబ్బంది పడుతుంటే దాన్నేమంటామంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్స్ కింద మనము అది క్లాసిఫై జేస్తామనమాట. నెక్స్ట్ ఏంటంటే పానిక్ డిజార్డర్. పానిక్ డిజార్డర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి రికరెంట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ పానిక్ అటాక్స్ అన్నమాట. రికరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏమవుతుందంటే సడెన్‌గా వీళ్ళకి పానిక్ అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. పానిక్ అటాక్ అనేది స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి వీళ్ళకు అబ్రప్ట్ అంటామన్నమాట. సడెన్‌గా రావడము, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడము, మళ్ళీ మళ్ళీ రావడాన్ని మనము పానిక్ డిజార్డర్ అంటామన్నమాట. సో, ఇది ఎట్లా అంటే ఈ వీళ్ళ భయం అనేది పీక్స్‌కెళ్తది. వితిన్ మినిట్స్ 1 ఆర్ 2 మినిట్స్‌లో ఈళ్ళేంటంటే చాలా భయపడతారు. సో, నాకొక కేసొచ్చిందనమాట. ఒక లేడీ ఆమె బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత ఆమె ఒక రెస్టారెంట్‌కెళ్ళింది. రెస్టారెంట్‌కెళ్తే వాళ్ళ ఎక్స్ అక్కడ కనపడ్డాడనమాట. సో, పానిక్ అటాక్‌లోకెళ్ళిపోయింది. పానిక్ అటాక్ అంటే ఏంటి? బాగా హార్ట్ పాల్పిటేషన్స్ రావడము, స్వెట్టింగ్ రావడము, నోట్లో టేస్ట్ మారిపోవడము, గిడ్డీనెస్ రావడము, ఇట్లా చాలా సింప్టమ్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే మనము అడ్రినలిన్ రష్ అంటాం చూడండి. ఎప్పుడైతే అడ్రినలిన్ పెరిగిపోతుందో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ అన్నమాట. ఎప్పుడైతే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఎక్సెసివ్‌గా స్టిమ్యులేట్ అయితుందో దాన్ని మనం పానిక్ అటాక్ అంటాం. సో, ఆ అమ్మాయికేంటంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకున్నా, లేకపోతే గుర్తొచ్చినా, అటువంటి డ్రెస్ ఏసుకున్న వాళ్ళెవరు కనిపించినా ఏంటంటే, ఆమెకి పానిక్ అటాక్‌లోకెళ్తుందనమాట. ఇదేంటంటే రికరెంట్‌గా వస్తుంది. సో, ఇవన్నిటిని పానిక్ అటాక్ అంటే ఇదే గాదు. ఒక మనిషిని జూషినా, లేకపోతే ఒక సిట్యుయేషన్‌ని జూషినా, లేకపోతే ఇర్రెస్పెక్టివ్ అసలు ఏమీ కాజ్ ఉండదు. వీళ్ళ మైండ్‌లోనే థింకింగ్ ఉంటుందనమాట. ఎప్పుడైతే వీళ్ళకు పీక్స్‌కెళ్తదో ఆ ఫియరు, యాంగ్జైటీ, ఈ ఫిజికల్ సింప్టమ్స్, ఫిజియోలాజికల్ సింప్టమ్స్ అనేవి సో, దాన్ని మనం పానిక్ డిజార్డర్ అంటామనమాట. నెక్స్ట్ పానిక్ డిజార్డర్‌తో పాటు పానిక్ అటాక్. పానిక్ డిజార్డర్ అంటే ఏంటంటే రిపీటెడ్‌గా వస్తూనే ఉంటుంది. పానిక్ అటాక్ అంటే అప్పుడప్పుడు వస్తుందనమాట. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఈ పానిక్ అటాక్ అనేది వచ్చుంటుంది. ఏదన్నా పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో గాని ఎక్సెసివ్ ఫియర్ చాలా భయమొచ్చి మీ హార్ట్ బీట్ వినపడడము, మీ రెస్పిరేషన్ పెరగడము, మీ నోట్లో టేస్ట్ మారడము, గిడ్డీనెస్ రావడము, ఇవన్నీ అప్పుడప్పుడు మీకు అవుతూ ఉంటాయన్నమాట. దాన్ని పానిక్ అటాక్ స్పెసిఫైయర్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే అగారోఫోబియా అంటారనమాట. అగారోఫోబియా అంటే సో, ఎన్వైర్న్‌మెంట్ గురించి మీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్ గురించి మీకు ఫియర్. ఎప్పుడు మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎళ్తున్నారు, ఏదన్నా బస్‌లో ఎళ్తున్నారు, ట్రైన్‌లో ఎళ్తున్నారు, ఆ క్లోజ్డ్ స్పేసెస్ జూస్తే మీకు చాలా భయమేస్తుందనమాట. అదే విధంగా ఓపెన్ స్పేసెస్ ఎక్కడన్నా ఒక గ్రౌండ్‌కెళ్లారు, లేకపోతే నేచర్‌కెళ్లారు, ఒక సీనరీకెళ్లారు, అక్కడ మీకు భయమొస్తే ఏమంటామంటే దాన్ని అగారోఫోబియా అంటామనమాట. ఎన్‌క్లోజ్డ్ స్పేసెస్ అంటే చిన్న చిన్న రూమ్స్ గాని, కాన్ఫరెన్స్ హాల్స్ అని ఎస్పెషల్లీ చాలామంది లిఫ్ట్‌లో పోవాలంటే భయపడతారనమాట. సో, అది గూడా ఒక ప్రాబ్లమ్. ఇంకోటేంటంటే కొంతమంది ఎక్కువ క్రౌడ్‌ని జూసారు. వీళ్ళకి పానిక్ వచ్చేస్తుందనమాట. అదే విధంగా లైన్‌లో నిలబడడం గానీ, లేకపోతే ఎక్కడన్నా సినిమా హాల్స్‌లో టికెట్ తీసుకోవడము, లేకపోతే ఎక్కడన్నా కాన్సర్ట్స్‌లో టికెట్ తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా ఫియర్‌ఫుల్ ఉంటుందనమాట. అంతే గాకుండా ఎక్కడన్నా చాలామంది ఇంటి నుంచి బయటుండి, ఓపెన్ స్పేసెస్‌లో ఉండి ఒంటరిగా ఉన్నారనుకోండి, ఒంటరిగా ఉండడం అనేది గూడా వీళ్ళకు భయము. అవన్నీ మనము అగారోఫోబియా కింద క్లాసిఫై చేస్తాం. ఇది గూడా ఏ టైప్ ఆఫ్ డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్. సో, నెక్స్ట్ ఏంటంటే ఇది కామన్‌గా ఉంటుంది. చాలా మందికి జనరలైజ్డ్ యాంక్సైటీ డిజార్డర్ అంటాము. సో, కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు పేషెంట్స్. ఏం చెప్తారంటే, "సార్ మా ఆయన ప్రతి ఒక్క విషయానికి టెన్షన్ పడతాడు. సో, ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఆయన అడిగితే, సార్ నాకు తెలియదు. నాకు టెన్షన్ పడాలని ఉండదు. కానీ నేను ఏ విషయం ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున లేసి ఆఫీస్‌కెళ్ళాలంటే బస్సు దొరుకుతుందా లేదా? లేకపోతే డ్రెస్ వేసుకోవాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈ డ్రెస్ ఏసుకుంటే బావుంటుందా? ఆ డ్రెస్ ఏసుకుంటే బావుంటుందా? ప్రతి ఒక్కటి పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి వరకు వీళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారనమాట. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కదాని గురించి కాదు. జనరల్‌గా ప్రతి ఒక్క దాని గురించి భయపడుతూ ఉంటారు. సో, ఇదేంటంటే మోర్ థాన్ 6 మంత్స్ ఈ ప్రాబ్లమ్ అనేది వీళ్ళకి మోర్ థాన్ 6 మంత్స్ వరకు ఉంటే ఏమంటే జనరలైజ్డ్ యాంక్సైటీ డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తామనమాట. నెక్స్ట్ ఏంటంటే సబ్‌స్టెన్స్ ఆర్ మెడికేషన్ ఇండ్యూస్డ్ యాంక్సైటీ డిజార్డర్. సో, కొంతమంది కొన్ని సబ్‌స్టెన్స్ తీసుకుంటారు. అంటే కొకైన్‌లు గానీ, లేకపోతే ఎల్ఎస్‌డి గానీ, మర్వానా గానీ, ఆల్కహాల్ గానీ, లేకపోతే టొబాకో గానీ, డిఫరెంట్ మెడికేషన్స్ లేకపోతే కొన్ని మెడికేషన్స్ వల్ల వీళ్ళు తీసుకునే బీపీ మెడికేషన్ గానీ, థైరాయిడ్ మెడికేషన్ గానీ,
డిఫరెంట్ మెడికేషన్స్ అనేవి డిఫరెంట్ పీపుల్‌లో డిఫరెంట్‌గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ మెడికేషన్ ఇంటాక్సికేషన్ వల్ల అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే ఏదన్నా ఒక మెడికేషన్ విత్‌డ్రా చేయడం వల్ల కొంతమందికేంటంటే రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటారు. ఆ మెడిసిన్ తీసుకోవడం స్టాప్ చేస్తే వీళ్ళకు యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇవన్నీ మనము సబ్‌స్టెన్స్ రిలేటెడ్ లేకపోతే మెడికేషన్ రిలేటెడ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటుంటాం. ఒకటి విత్‌డ్రా చేయడం గానీ, తీసుకున్న మెడిసిన్ విత్‌డ్రా చేయడం గానీ, లేకపోతే కొత్త మెడిసిన్‌కి ఎక్స్‌పోజ్ చేయడం గానీ, లేకపోతే ఎక్సెసివ్‌గా ఏదన్నా మెడికేషన్ తీసుకోవడం. అంటే ఇంటాక్సికేషన్, టాక్సిక్ లెవెల్స్‌లో అది ఉన్నప్పుడు మీకొచ్చే యాంగ్జైటీని దాన్ని సబ్‌స్టెన్స్ ఆర్ మెడికేషన్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటామనమాట. నెక్స్ట్ ఏంటంటే యాంగ్జైటీ డిజార్డర్ డ్యూ టు అనదర్ మెడికల్ కండిషన్. సో, సైకాలజీలో ఒక ఇది ఉంటదనమాట. ఏ సైకలాజికల్ కండిషన్ అన్నా డైరెక్ట్‌గా సైకలాజికల్ కండిషన్ రాదు. సో, ఏ సైకలాజికల్ కండిషన్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ అనదర్ మెడికల్ కండిషన్ అంటామనమాట. సో, ఏదన్నా ఒక పాథలాజికల్ కండిషన్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రుడ్జ్‌ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని చూస్తాము. ఎస్ఎస్‌పిఈ అని సబ్‌అక్యూట్ స్క్లెరోసిస్ పాన్‌ఎన్సెఫలైటిస్ అని చూస్తాము. ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇవే కాకుండా ఏ డిసీజ్‌లో అయినా మీకు యాంగ్జైటీ గన పెరిగితే దాన్నేమంటామంటే యాంగ్జైటీ డ్యూ టు అనదర్ మెడికల్ కండిషన్ అంటాం. వేరే మెడికల్ కండిషన్ వల్ల వచ్చే యాంగ్జైటీని మనం యాంగ్జైటీ డ్యూ టు అనదర్ మెడికల్ కండిషన్ అంటామనమాట. నెక్స్ట్ ఏంటంటే అదర్ స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్. అదర్ స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఇది ఒక యాంగ్జైటీ డిజార్డర్‌గా క్వాలిఫై చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సింప్టమ్స్ అంత సివియర్‌గా ఉండవు, ఇంటెన్స్‌గా ఉండవు, ఫ్రీక్వెంట్‌గా ఉండవు. అదేవిధంగా అన్ని నంబర్ ఆఫ్ సింప్టమ్స్ ఉండవు. బట్ ఏదన్నా మీకు రీజన్ దొరుకుతుంది. ఈ స్పెసిఫిక్ రీజన్ వల్ల మీకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంది అంటే దాన్నేమంటామంటే అదర్ స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటామనమాట. నెక్స్ట్ లాస్ట్‌దొచ్చి అన్‌స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్. అన్‌స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఇది ఒక డిజార్డర్. కానీ దాన్ని ఒక యాంగ్జైటీ డిజార్డర్ కింద మనం క్లాసిఫై చేయడం. ఎందుకంటే సింప్టమాటాలజీ అంత సివియర్‌గా ఉండదు, అంత ఫ్రీక్వెంట్‌గా ఉండదు, అంత ఇంటెన్సిటీగా సింప్టమ్స్ ఉండవు. అదేవిధంగా అన్ని నంబర్ ఆఫ్ సింప్టమ్స్ ఇది క్వాలిఫై కాదు. బట్ వితౌట్ స్పెసిఫిక్ రీజన్ మనం స్పెసిఫిక్ రీజన్ ఐడెంటిఫై చేయలేనప్పుడు అన్‌స్పెసిఫైడ్ యాంగ్జైటీ డిజార్డర్ కింద మనం క్లాసిఫై చేస్తామనమాట. సో, యాంగ్జైటీకి సంబంధించిన ఏ డిజార్డర్ ఉన్నా సో, దానికి ఆరిజిన్ వచ్చి ఫియర్ అన్నమాట. ఫియర్ అనేది బేసిక్ ఎమోషనల్ రెస్పాన్స్. సో, మనకు కొంతమంది సైంటిస్ట్‌లు 5 బేసిక్ ఎమోషన్స్ అంటారు. కొంతమంది 7 బేసిక్ ఎమోషన్స్ అంటారు. ఈ బేసిక్ ఎమోషన్స్‌లో సెకండ్ ఎమోషన్ వచ్చి ఫస్ట్ యాంగర్ ఎమోషన్, నెక్స్ట్ వచ్చి ఫియర్ ఎమోషన్ అన్నమాట. ఈ ఫియర్ ఎమోషన్ అనేది మన ఎన్వైర్న్‌మెంటల్ అడాప్టేషన్. సో, మనం పాతకాలంలో అడవిలో పుట్టి పెరిగేవాళ్ళం. అడవిలో వెళ్తూ ఉన్నారు. మీ ట్రైబ్‌తో వెళ్తున్నారు. మీ చుట్టుపక్కలంతా మనుషులున్నారు. ఒక పులి అడ్డం వచ్చింది. పులి అడ్డం వస్తేనే మీకు భయంతో మీ ఫేస్ ఫీలింగ్స్ గాని, మీ వాయిస్ గాని భయాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తాయన్నమాట. భయాన్ని ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ భయాన్ని తెలుసుకొని మీకు సపోర్ట్ చేయడానికొస్తారనమాట. సో, అందుకు మనం ఈ ఫియర్ అనేది బేసిక్ ఎమోషన్ అంటాం. ఇట్ ఈస్ అన్ అడాప్టేషన్ అంటామనమాట. అడాప్టేషన్ అంటే నేచర్ ఏదన్నా ఛాలెంజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఓవర్‌కమ్ కావడానికి మన బాడీ మన ఎవల్యూషన్ చేసుకున్న దాన్నే మనము అడాప్టేషన్ అనమాట. ఫియర్ అనేది ఒక అడాప్టేషన్. అది ఎంత ఉండాలో అంత ఉండాలి. ఎ ఎ ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండాలి. ఎన్ని క్వాలిటీస్ ఉండాలో ఎప్పుడైతే ఎక్సెస్ అవుతుందో దాన్ని మనము యాంగ్జైటీ డిజార్డర్స్ కిందకొస్తాం. హోమియోపతికొచ్చేటప్పటికి మనం చెప్పిన డిఫరెంట్ యాంగ్జైటీ డిజార్డర్స్‌ని వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎఫెక్టివ్‌గా ట్రీట్మెంట్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ అనేది బేసిక్‌గా ఎమోషనల్ లెవెల్‌లో పనిచేస్తాయి. ఫియర్ ఎమోషన్ అనుకోండి. ఫియర్ మీలో రావాలి అంటే ఒక ట్రిగ్గర్ ఉండాలన్నమాట. దీనివల్ల ఫియర్ వస్తుంది. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫియర్ వస్తాయి. ఒక్కొక్క రీజన్ వల్ల మీకు భయం వచ్చిందనుకోండి, దానికి హోమియోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. అదే విధంగా భయం వచ్చినప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేశారు. కొంతమందికి గుండె దడ వస్తుంది. కొంతమందికి గిడ్డీనెస్ వస్తుంది. కొంతమందికి వేరే సైకలాజికల్ సిమ్టమ్ ఆస్తమా వస్తుంది. సో, దాన్ని బట్టి మనం మెడిసిన్స్ కూడా సెలెక్ట్ చేస్తామనమాట. అదే విధంగా ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? సో, ఈ ఫియర్‌ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కొంతమందికి భయమేసినప్పుడు మూల కూర్చొని ఎళ్ళిపోతారు. కొంతమంది అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తారు. వీటికి భయం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారని కూడా మనకు హోమియోపతిలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. బేసిక్‌గా మనం హోమియోపతిలో చేయడం ఏంటంటే, మీకు ఏ యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్ ఉన్నా దాన్ని ఫస్ట్ సైంటిఫిక్‌గా క్లాసిఫై చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో యాంగ్జైటీ డిజార్డర్స్‌ని ట్రీట్ చేసుకునే దానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మేము ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్. 2 టైప్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్ మాతో తీసుకోవచ్చు. ఆన్‌లైన్ ఒకటి, ఇన్ పర్సన్ ఒకటి. ఆన్‌లైన్ అంటే ఎయిదర్ ఆడియో కాల్, వీడియో కాల్‌లో మాట్లాడి లేకపోతే ఇన్ పర్సన్ అంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో తెలుసుకొని మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫైనల్‌గా మేము ఫిడికస్ హోమియోపతి
ఫిడికస్ హోమియోపతి అనేది హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది మనకు యాంగ్జైటీ డిజార్డర్స్లో. వేరే ఏ హోమియోపతి ఇండివిజువల్ డాక్టర్ని కానీ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్తో పోలిస్తే వీఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.